హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా కెప్టెన్సీ టాస్క్ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ కనుక్కోండి చూద్దాం. ఈ టాస్క్లో భాగంగా అందరూ అంటే కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచినటువంటి ఇమాన్యుయల్, రాము రాథోడ్, దివ్య నిఖిత, భరణి, తనూజ, కళ్యాణ్ ఈ 6 మంది కూడా బ్లైండ్ ఫోల్ అయ్యి ఒక చైర్లో కూర్చోవాల్సి ఉంటుంది. సమయానుసారం బజర్ తట్టినప్పుడల్లా ఒకరు వచ్చి ఒకరిని తట్టాల్సి ఉంటుంది. వారు తన బ్లైండ్ ఫోల్ని తీసుకొని ఒకరి వద్ద ఏర్పాటు చేసినటువంటి లైట్ని ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళి బ్లైండ్ ఫోల్ అవ్వాలి. ఆ తర్వాత అందరూ కళ్ళు తెరిచి తమ లైట్ ఎవరు ఆఫ్ చేశారో కనుక్కోవాల్సి ఉంటుంది. అలా గెస్సింగ్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. తమ గెస్సింగ్ కరెక్ట్ అయితే అవతలి వారు అవుట్ అవుతారు. లేదా ఎవరు లైట్ ఆఫ్ చేశారో కనుక్కోలేక వేరే వారి పేరు చెప్తే వీరే అవుట్ అవుతారు. అంటే ఇది ఖచ్చితంగా అదృష్టానికి తోడై ఉంటుంది. అలాగే హౌస్ మేట్ చేతుల్లో కూడా సగం ఉంటుంది అనే చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ టాస్క్ ప్రారంభం కాగానే సంజన మొదటగా వచ్చి రాముని తట్టడం అయితే జరిగింది. రాము వెళ్ళి డైరెక్ట్గా దివ్య నిఖిత యొక్క లైట్ అయితే ఆఫ్ చేశాడు. ఆ తర్వాత దివ్య నాకెందుకో రాము అని అనిపిస్తుంది అంటూ చెప్పడంతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పు అంటూ సంజన అడిగితే ఐ థింక్ ఖచ్చితంగా రాము అని పేరు చెప్పడంతో రాము వెళ్ళి దివ్యకి కంగ్రాట్స్ చెప్పి పక్కన వెళ్ళి కూర్చున్నాడు. ఇక ఆ తర్వాత భరణి వచ్చి పవన్ కళ్యాణ్ లైట్ అయితే ఆఫ్ చేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కరెక్ట్ గెస్ అయితే చేశాడు. దివ్యాది, తనుజాది భరణి ఎలాగూ తివ్వడు. అలాగే నాకు ఇమాన్యుయల్తో పోల్చుకుంటే ఇమాన్యుయల్ ఇంకా కొంచెం క్లోజ్ భరణి గారి కాబట్టి ఖచ్చితంగా నా లైట్ ఆఫ్ చేసింది భరణి గారే అని గెస్ చేయడంతో భరణి కూడా వెల్ డన్ అంటూ వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఇక చివరగా తనూజ వచ్చి దివ్య లైట్ ఆఫ్ చేసింది. అయితే దివ్య ఇక్కడ బొక్కబోర్లా పడింది అని చెప్పవచ్చు. దివ్య తనూజ పేరు కాకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. ఖచ్చితంగా నేను కళ్యాణ్ అయితే అనుకుంటున్నాను, తనూజ నా లైట్ ఆఫ్ చేయదని అనుకుంటున్నాను అంటూ ఒక మాట అయితే చెప్తుంది. సో మొత్తంగా ఈ కెప్టెన్సీ టాస్క్లో గెలిచి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ 5వ క్యాప్టెన్గా నిలిచాడు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.